ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకొంచెం హుషారుగా చదువుదాం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ ఈ సమయాన్ని కొంచెం అటు ఇటుగా అనుకున్నాను. నేనైతే ఈ ఫుల్ రాసేసుకోవాలి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క మాటలను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడునను హానికరుడునైన నన్ను తన పరిచర్యకై నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, పూర్వము నేను దోషకుడను హానికరుడను అయినా తన యొక్క పరిచర్య కొరకై నన్ను నమ్మకమైన వానిగా ఎంచుకొని ఆయన యందు నన్ను బలపరచుని వాని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు యేసునందు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి కాలంలో చెప్పిన మాటలు కొంచెం గుర్తు చేస్తే ఈ మాటలకు నేను కొనసాగిస్తాను. మీరు గుర్తు చేయరు, కానీ ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే అదే వచనాలలో ఇది కూడా కొనసాగించబడుతుంది. ఒక కుష్ఠరోగి స్వస్థత పొందుకొని ఏ విధంగా క్రీస్తు యేసునద్దకు వచ్చి ఆ క్రీస్తు యేసునద్దకు వచ్చి తన జీవితాన్ని దేవుని ఎదుట తన యొక్క స్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనని గొప్ప శబ్దముతో కేకలు వేస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. అదే స్థితి, అదే జీవితం, అదే యొక్క పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఈ యొక్క తిమోతిల యొక్క రాసిన పత్రికలో ఈ యొక్క వ్యక్తి గురించి తెలిస్తే, ఈ యొక్క అపోస్తులైన పౌలుగా ఈ యొక్క వ్యక్తి మార్చబడ్డాడంటే అంతకు ముందు తన జీవితం ఏ విధమైన స్థితిలో ఉందో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, పూర్వము నేను దోషకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకై నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాట. పూర్వము మన స్థితి ఎలాంటిది, పూర్వము మన యొక్క జీవితం ఎలాంటిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పూర్వము నేను దోషకుడును, నేను హానికరుడును. ఒక మాట తప్పిపోతుంది, అది మూడోది ఏందో చెప్పండి, మీరు మర్చిపోతుంది. హింసకుడును. అసలు ఉన్న మాట అదే. ఇంత హింసించే వ్యక్తి ఎవరు లేరు.
దేవుని యొక్క ప్రజలను ఆయా ప్రాంతాలలో దేవుని యొక్క సన్నిధిలో వాడు కూడుతూ ఉంటే అదే ప్రదేశానికి వెళ్ళి ఆటంకపరిచిన వ్యక్తి యొక్క అపోస్తులైన పౌలు అంటే అతను మొదటి ఆ యొక్క పూర్వ స్థితిలో అతని పేరు సౌలు. ఆ సౌలు యొక్క జీవితము ఏ స్థితిలో నడిపించబడిందంటే అనేక మంది క్రైస్తవులను ఇబ్బంది పరిచిన వాడే, దేవునికి వ్యతిరేకంగా మార్చబడి తన జీవితాన్ని నడిపించుకుంటున్న వ్యక్తే. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు అతని ద్వారా కొన్ని నెరవేర్చడానికి అతడిని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాట, దేనికి పనికిరాని మనలను ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని రక్షించుకొని, మనల్ని ప్రేమించి, హానికరమైన స్థితిలో మోసకరమైన జీవితంలో ఉన్న మనల్ని ప్రేమించి ఒక ప్రత్యేకంగా ఆయన సన్నిధిలోనికి పిలుచుకున్నాడే. ఆమేన్. పిలుచుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కొంచెం సౌండ్ రాట్లా, అయితే కొన్ని మంది పిలవలేదు. ఇంకొంచెం గట్టిగా చెబుతాం హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రతి మనిషిని ప్రభువైన యేసుక్రీస్తు పిలిచాడు. అయితే ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్న స్థితి ఇది. దేవుని యొక్క ప్రజలకు వ్యతిరేకంగా మార్చబడి, దేవుని ప్రజలను హింసించిన వ్యక్తిగా మార్చబడి, ఒక దినాన ఒక పరిశుద్ధుడైన వాడిని చంపడానికి ఏకీభవించిన వ్యక్తి. ఇతని స్థితి, ఇతని జీవితం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆటంకపరిచిన వ్యక్తి అంటే ఇతడు ఇంత ఘాతుకుడు, హింసకుడు, ఈ విధమైన స్థితిలో నడిపించబడిన వ్యక్తి ఎవరు లేరు. అంత కఠోరమైన వ్యక్తిని దేవుడు ఆయన యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు? వాయిస్ అర్థం అవుతుందా? మొదలదుగా అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నేను మర్చిపోయామా, కొంచెం మధ్యలో ఆగిపోయింది అంటే అర్థం కావట్లేదు. కొంచెం ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం వాళ్ళే పెంచాలి హల్లెలూయా. ఇంకొంచెం పెంచుదా హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సౌలు గారి యొక్క జీవితము మొదట కిరాతకమైన జీవితమే, కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఏర్పరచబడ్డాడు. అసలు ఇతని ద్వారా ఏమంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే సౌలా సౌలా నన్నెందుకు హింసించుతున్నావు అంటున్నాడు. ఒక మాట ఉంటుంది, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడే అని చెబుతున్నాడు కదా. ఇతడు దేవుని ప్రజలకి వ్యతిరేకంగా మార్చబడిన వ్యక్తి సౌలు. ఈ సౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే వ్యతిరేకంగా మార్చబడి తన జీవితంలో ఎంత వ్యతిరేకంగా అంటే కఠోరముగా ఆ పరిస్థితుల్లో అనేక మంది చంపడానికి ఏకీభవించిన వ్యక్తి, ఒక పరిశుద్ధుడైన వాడిని స్టెఫెన్. ఆ స్టెఫెన్ ఆ యొక్క చంపడానికి అతను ఏకీభవించాడంట. ఇక ఈ యొక్క స్థితి ఏ స్థితిలో ఉన్నాడంటే పూర్వము నేను దోషకుడినయా, హానికరుడను, హింసకుడును అయినా తన పరిచర్య కొరకే ఇప్పుడు నమ్మకమైన వానిగా ఎంచుకొని. మన జీవితాలు ఏ స్థితిలో ఉంటాయో దేవుడిని నమ్ముకోపోతే ఏ జీవితాన్ని కలిగి ఉంటావో మనకు తెలీదు. అసలు ఈ ప్రాంతంలో మనం నడిపించాడంటే ఆయన ఎంతగా మన మీద ఉద్దేశాలు సఫలపరచడానికి ఆయన ఎన్నుకున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఈ యొక్క
సౌలు అపోస్తులైన పౌలుగా మార్చబడిన తర్వాత ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నాడు. ఇక్కడ అంటున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, అక్కడ అన్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్. ఈ మాట మనం అనగలుగుతామా? అనలే. ఇక్కడ అన్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి ఎంతగా తన జీవితాన్ని నడిపించుకుంటే ఈ మాట అనగలుగుతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకొంచెం హుషారుగా హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితి ఇప్పుడు అంటున్న మాట ఏమంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను చూచి పోలి నడుచుకోండి అంటున్నాడంటే ఇతడు ఎంతగా దేవుని సన్నిధిలో త్యాగం చేశాడు. 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవరితో తిన్నాడు? ఎవరు తన్నింది కూడా యూదులే, దేవుణ్ణి స్తుతించేవారే. కానీ ఇతడు జ్ఞాపకం చేసుకుంటే అంతకుముందు పూర్వస్థితి ఏ స్థితి? ఆ ప్రజలని ఆటంకపరిచిన వ్యక్తే ఇప్పుడు వ్యతిరేకగా మార్చబడితే ఆ యొక్క వ్యక్తిని సంపాదించింది పోయి ఇప్పుడు వారు దేవుని సన్నిధికి వచ్చిన వారిని వారు ఏం చేయాలి? కనపరచాల్సింది పోయి అతనిని కొట్టే పరిస్థితి వచ్చింది. పూర్వము నేను దోషకుడిని, హింసకుడినే, హానికరుడినే, కానీ ఇప్పుడు ఆయన నన్ను పరిచర్యకై నమ్మకమైన వాడిగా ఎంచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పూర్వము మన స్థితి ఎలాంటిదో, ఒక ప్రాచీన స్వభావము, చెడిపోయిన ప్రాచీన స్వభావంలో మన జీవితాలు నడిపించబడ్డాయి. కానీ దేవుని ప్రేమ చేత మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని తన జీవితంలో ఏ స్థితిని బట్టి మనల్ని ఎన్నుకున్నాడు. ఒక మాట ఉంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులను శ్రేష్ఠులగునట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో తమ యొక్క కుమారులతో అవుటకు ముందుగా నిర్ణయించను. ఈ మాట కావాలి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచి ఉన్నాడు. యెహోవా అతని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరచెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని పిలుపు వేరు, ఇతని జీవితం వేరు, ఇతని స్థితి వేరు. కానీ ఈ పిలుపులో ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నిర్ణయించబడిన వాడిలో ఉన్నాడు. ఒక నీతిమంతుడిగా తీర్చబడి దేవునిని మహిమపరిచే విధంగా మార్చబడ్డాడు. ఆ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న మాట, అతడు ఎన్ని అపాయాలు పొందాడో తెలుసా? ఎన్ని శ్రమపెట్టబడ్డాడో తెలుసా? అతని జీవితంలో ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆపదలో పడ్డాడంట. కపట సహోదరుల వలన ఆపదలో పడ్డాడంట. చలి వలను, ఆకలి దప్పుల వలను అనేక పరిస్థితులు, అనేకమైన ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ అంటున్న మాట ఒకటి, ఏమంటున్నాడంటే 8వ అధ్యాయము 35వ వచనం, 8వ అధ్యాయము 35వ వచనం, మొదటి కొరింథీయులు
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. అది కాదు, రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమలో నిలిచిన వారి జీవితాలలో ఏ ఆపద వచ్చినా ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపేవి ఏవి? కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా నేను ఆయన ప్రేమలో నిలిచి ఉంటా. ఎంతగా త్యాగం చేశాడంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తను శ్రమ పెట్టబడిన వాడిలో మొదటి స్థానాన్ని కోరిన వాడిగా ఉంటాడు నాకు తెలిసి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో ఆ యొక్క వ్యక్తి కొరడాల చేత దెబ్బలు తింటూ ఉన్నాడో అదే స్థితిని కలిగిన వ్యక్తి కొరడాల చేత తన జీవితంలో కొట్టబడి ఈ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, పూర్వము నేను దోషకుడినైనను నన్ను పరిచర్యకై నియమించుకున్నాడు కనుకనే ఇప్పుడు క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. నీలో ఉందా కృతజ్ఞత? నీ జీవితంలో అది కలిగి ఉన్నావా? పూర్వస్థితి నీది ఎలాంటిదో, పూర్వ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో కలిగి ఉన్న మన జీవితాలను దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వారిని పిలుచుకున్నాడు, ఎవరినైతే పిలుచుకున్నాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరినైతే నీతివంతులుగా తీర్చాడో వారి ద్వారా మహిమపరుస్తూ ఉన్నాడు. అక్కడ వచ్చిన కొంచెం కొత్తగా ఉండిద్దిలే కానీ అక్కడ ఉన్న మాటలో అతడు తన మహిమతును ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమను రెండు కలుగుతుంది. దేవుడు మనల్ని ఎన్నుకున్న ఏర్పాటు ఏమిటి? ఆయన పిలుచుకున్న పిలుపు ఏమిటి అంటే మనము ఈ దేహముతో దేవుని మహిమపరిచే విధంగా మార్చబడాలి. ఎందుకు మార్చబడాలి అంటే ఈ విలువైన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు కనుకనే మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడాల్సిన ఘోరమైన స్థితిలో నడిపించబడాల్సిన వారై కానీ దేవుని ప్రేమ మనల్ని ఒక పరిశుద్ధులలో నిలబెట్టుకుంది. హుషారుగా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇదే స్థితిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాజుగా నడిపించబడుతున్నాడు కానీ తన హృదయ గర్వమును బట్టి తన చేస్తున్న దేవుని ఎదుట నిరీక్షణతో దేవుని ఎదుట తన జీవితాన్ని నడిపించుకోవాల్సిన వ్యక్తి హృదయ గర్వమును బట్టి తన జీవితంలో ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే మరణకరమైన రోగంలోకి వెళ్ళిపోయాడు. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాట. మన జీవితాలలో ఇంతకుముందు ఎలా నడిపించబడ్డామో మనకు తెలియదు.
కానీ దేవుని ప్రేమ ఏమిటంటే మనల్ని ఎంతగా ప్రేమించి మనల్ని ఎన్నో శ్రమల చేత, ఎన్నో బాధలున్న, ఎన్నో మరణకరమైన స్థితిలో నడిపించబడుతున్న మన స్థితిని బట్టి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టిన మొరని ఆలకించి మనల్ని బాగు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అయితే మన జీవితాల్లో ఏం చేయాలి అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం అక్కడ అన్నమాట, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నావు. అయితే ఆయన యొక్క రుచి చూసిన నీ జీవితంలో ఏం చేయాలంటే, సమస్తమైన దుష్టత్వాలను విడిచిపెట్టు, సమస్తమైన వేషధారణ విడిచిపెట్టు, సమస్తమైన దూషణపు మాటలు మానివే. ఇవన్నీ మానివేసి ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త జీవితం. ఇక్కడ అన్నమాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చివరి వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అన్నమాట ఏమనంటే, నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గలవారే జీవిస్తూ దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము, ఈ స్వభావం మనకు వచ్చునుగాక. ఈ స్వభావంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అయ్యే స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, హృదయ గర్వమును బట్టి ఆ వ్యక్తి జీవితం ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిందంటే ఒక మరణకరమైన స్థితి. ఆ మరణకరమైన స్థితిలో నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సేవకులు పిలుపు వస్తుంది. దేవుని ద్వారా ఆ సేవకులతో ఆ యొక్క వ్యక్తి వద్దకు వెళ్ళి, నువ్వు చెప్పు, నీవు మరణిస్తావు, నీ ఇల్లు చెక్క పెట్టుకో, నువ్వు మరణిస్తావు, నీ ఇంటిని చక్క పెట్టుకో, నీ ఇంటిని బాగు చేసుకో. ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నుంచి ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును. చాలండి, ఇక్కడ చాలు, ఇంకా అవతల వద్దుగా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నుంచి ఉన్నాను, ఎవడైతే నా స్వరముని విని. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉన్న సత్యాన్ని మనం గమనిద్దాం. ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో మాట, ఇల్లు చక్కబెట్టుకో అంటే ఇతని ద్వారా, ఆ యొక్క వ్యక్తి ద్వారా, దేవుని ద్వారా యొక్క సేవకులను తీసుకొచ్చి ఆ యొక్క వ్యక్తితో ప్రకటన చేస్తూ ఉన్నాడు. నీళ్లు బాగా చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణకరమైన స్థితిలో ఉన్నావు, ఇక నువ్వు మరణిస్తావు అని చెబుతూ సేవకుడు చెబుతున్న మాట. ఇక్కడ అన్న మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు దేవుడు అంటున్న మాట, నేను తలుపు నొద్ద నుంచున్నాను, ఎవడైతే నా స్వరము విని తన హృదయాన్ని మార్చుకుంటాడో, ఎవడైతే ఈ తలుపు అనే తన యొక్క హృదయాన్ని మార్చుకుంటాడో, నేను వాడితో కూడా ఉంటాను, వాడు నాతో కూడా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. వానితో మన జీవితాలు అంటే ఆయనతో మన జీవితాలు ఉండాలి, ఆయన మనతో జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తితో మాట్లాడిన మాటలు బట్టి ఎంతగా తన జీవితాన్ని నడిపించుకున్నాడో, ఎంతగా తన స్థితిని నడిపించుకున్నాడో, ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డాడో, ఏ జీవితంలో నడిపించబడ్డాడో. అయితే తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే, ఈ మాట ఎప్పుడైతే విన్నాడో తన జీవితంలో గోడ తట్టు తిరిగి మోకరించి, ఇప్పుడు చదవండి అన్నమాట 38వ అధ్యాయంలో యెషయా గ్రంథం. అతడు తన ముఖమును గోడ తట్టు తిరిగి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో
చదవండి. కొంచెం మైకి అన్నాను, నాకు అసలే కొంచెం చెవుడు వచ్చేసింది. మీ వాటిని ఆలకించలేకపోతున్నాను. నాకు అది ఉంటేనే కరెక్ట్గా వస్తుంది. ఒక్కొక్క మాట వాట్స్ ఆగిపోతుంది నాకు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకి ప్రార్థించగా యెహోవా వాక్కు. ఇక చాలండి. ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే ఆయన దేవుని యొక్క గోడ తట్టు తిప్పుకొని, అయ్యా నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోయా. నీ సన్నిధిలో నేను ఎంతగా సత్యముతో నడిపించబడ్డాను, ఎంతగా యథార్థ హృదయుడనే నడిపించబడ్డాను, నీతితోను నేను న్యాయములతోను ఏ విధంగా నడిపించబడ్డాను ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోయాలి. దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకుంటున్నాడు. తన స్థితిని బట్టి దేవుని ఎదుట తను మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట, ఇదిగో తలుపు నొద్ద నుంచున్నాను. ఎవడైతే నా స్వరము విని తన తలుపును, హృదయం అనే తలుపును తెరుస్తాడో అతని వద్దకు నేను వస్తాను, అతడు నాతో, నేను అతనితో జీవిస్తాను అంటున్నాడు కదా. నీ స్థితి ఎలా ఉంది? ఆ పరిస్థితి ఎలా ఉంది? ఏ స్థితిలో నడిపించబడ్డావో, ఏ మరణకరమైన స్థితిలో నీవు నడిపించబడి నీ జీవితంలో నడిపించబడింది, దాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు చక్కగా నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ ఇంటిని చక్కబెట్టుకో అంటున్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడంటే, ఇతనికి జయం లేని పరిస్థితి, ఇతడు నాశనమయ్యే పరిస్థితి, ఇతడున్న పట్టణము నాశనమయ్యే పరిస్థితి, అతడున్న ప్రాంతము ప్రజలందరూ నాశనమయ్యే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడు. తన జీవితంలో ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడంటే, అనేక మందిని ఆ యొక్క వ్యక్తి ద్వారా అనేక మందిని నాశనకరమైన స్థితిలోనికి తీసుకెళ్లే వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి ఈ యొక్క హిజ్కియా. తన జీవితం ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందంటే, ఇక మరణిస్తావు, ఇక నీవు ఇల్లు చక్కబెట్టుకో. దినములు లేని సన్నిధిలో నేను నడిపించిన నడక, నీకు చూపించిన నీతి, నీకు ఇచ్చిన యథార్థతను, నీకు ఇచ్చిన పవిత్రతను నువ్వు ఏ స్థితిలో కాపాడుకుంటున్నావు? ఏ జీవితంలో నేను స్థితిని నడిపించుకుంటున్నావు? ఇప్పుడు అంటున్న దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద ఉన్నాను. ఎవడైతే నా స్వరం వింటున్నాడో వాడు నా యొక్క స్వరం విని వాడు, తలుపు ఎవరైతే తీస్తున్నాడో నేను అతనితోను, అతడు నాతోను, నేను అతనితోను, నేను అతనితో, అతడు నాతోను జీవిస్తామంటున్నాడు కదా. ఈ స్థితిలో నడిపించబడిన వ్యక్తి జీవితంలో ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంటే, తను నా యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన బట్టి అతనితో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఆ యొక్క వ్యక్తితో పోయి చెప్పు. ఎవడైతే సేవకుడు వచ్చాడో ఆ ప్రాంతానికి నడిమిషాలకు వెళ్ళిపోయాడు, ఆ ప్రాంతంలోకి మరలా దేవుని వాక్కు వెళుతుంది. నీవు మరలా హిజ్కియా వద్దకు వెళ్ళు. ఇదిగో హిజ్కియాతో నువ్వు మాట్లాడు. నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. మ్యాన్ హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నడిపించబడ్డావో,
ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందో, దేవుని ఎదుట నీ జీవితాన్ని ఆ నీతితోనూ యథార్థతతోనూ నడిపించుకొని నీ జీవితంలో పవిత్రంగా కాపాడుకుంటే మరలా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు కన్నీరు విడిచిన కన్నీరు వృధా కాలేదు, నువ్వు చేసిన ప్రార్థన వృధా కాలేదు. అతని జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు? ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడిన తర్వాత, మార్పు పొందిన తర్వాత తన యొక్క హృదయంలో అతనికి ఏం పొడిగించబడిందంటే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాల్లో మేము జ్ఞాపకం చేసుకుంటే, ఈ డిసెంబర్ నెల వచ్చినప్పుడు 2015 సంవత్సరం, 2016, 2018 ఏ పరిస్థితిలో ఉన్నామంటే సేవకుని జీవితం ఒక మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ 2018 నేను జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంటే ఇంకా బ్రతికే స్థితి లేదు, ఇంకా బ్రతికే స్థితి లేదు. దేవుడు ఈనాటికి బ్రతికించాడు, ఆయుష్ను పొడిగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి చేసిన ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మొరపెట్టిన మొర దేవుడు ఆలకించి అతనికి ఆయుష్ను పొడిగించాడు. హిజ్కియా జీవితం కూడా తన జీవితంలో నడిపించబడిన నడకను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క సేవకుల యొక్క జీవితాలు ఎలా నీతితో నడుచుకున్నాడో, ఈ సేవకుడు ఏ విధంగా నడుచుకున్నాడో అదే స్థితిలో హిజ్కియా కూడా తన జీవితంలో దేవుని ఎదుట తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంటూ, అయ్యా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా నీతిగా నడిచావా, ఎంతగా యథార్థంగా నడిచావా, కృపతో జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. మన సేవకులను బలపరిచిన దేవుడు, హిజ్కియాని బలపరిచిన దేవుడు ఇది మన నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో ఒక మరణకరమైన స్థితిలోంచి నీవు రక్షించబడ్డావు. సమయం అయిపోయిన ఒక మాట చెప్పి ముగిస్తాను, టైం తక్కువ. మరణకరమైన స్థితిలో నడిపించబడుతున్న నీ జీవితాన్ని ఆయన రక్షించుకున్నాడు. చివరిగా యెషయా గ్రంథం 38వ అధ్యాయంలోనే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున సజీవుడనై పైన 18 పాతాళమున నీకు స్తుతి కలగదు, వృత్తి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లించలేదు. సమాధిలోనికి దిగిన వారు నీ సత్యాన్ని ఆశ్రయించలేరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున మనం నడిపించబడిన నడిపింపులో ఈ దినమున కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి మనకిచ్చిన ఈ యొక్క 10 దినాల ఉపవాస కూడికలో 3వ నాటికి వచ్చాం. ఈ 3వ నాటికి వచ్చిన నీ జీవితం చివరి దినం వరకు, చివరి ప్రార్థన వరకు స్తుతించేవారుగా ఉండాలి. మీరు అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే పాతాళమున, చదవండి ఒక మాట, పాతాళమున నీకు స్తుతి కలగదు, వృత్తి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లించదు. సమాధిలోనికి దిగిన వారు నీ సత్యాన్ని ఆశ్రయించలేరు. సజీవులు సజీవులే ఆయనను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవులుగా ఉన్నాను, నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు హిజ్కియా. ఈ స్థితిలో నీ జీవితం నడిపించబడుతుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక.
మొకరిద్దాం మొకరిద్దాం ప్రియులరా, మొకరిద్దాం. మోకరించినటువంటి వారమై